నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి తెచ్చాడు దేవుడు? ఐగుప్తు అంటే ఏంటి? ఐగుప్తు అంటే ఏంటండి? ఐగుప్తులో ఏముంది? ఐగుప్తులో ఏముంది? ఆశీర్వాదం ఉందా? దీవెన ఉందా? ఒక పాపములో పడి ఉన్న నిన్ను, నువ్వు పాపములో ఉండకూడదని, పాపిగా బ్రతకూడదని ఐగుప్తులో నుండి ఆయన నిన్ను తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టాడో తెలుసా? ఇదిగో ఆయన దానిని బాగుగా త్రవ్వి సత్తువ గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక తోట ఉంది. ఒక తోట. ఇది ఆయన తోట. సత్తువ గల తోటలో బాగా త్రవ్వాడంట, రాళ్లను వేరాడంట, రాళ్ళ నీరి ఇదిగో ఆ తీసుకొచ్చిన తీగను అక్కడ నాటాడు. వినారు? దేవుని ప్రణాళిక చూడు. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చావు. దేనికి తెచ్చావుంటే అక్కడ నా బ్రతుకు ఎదగదని, అక్కడ ఉంటే నా బ్రతుకు దీవెనకరంగా ఉండదని ఇదిగో నీ తోటలోకి తీసుకొచ్చావు. ఇది ఎలాంటిదో తెలుసా? సత్తువ కలిగిన భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. ఆయనకు ఒక తోట ఉంది ఆల్రెడీ. ఆ తోటలోకి నిన్ను తీసుకొచ్చాడు. ఆ తోటలో నిన్ను నాటాడు. ఎక్కడి నుంచి తెచ్చాడు? ఒక పాడైపోయిన స్థలం నుండి ఒక ఏరును తీసుకొచ్చి ఆయన తోటలో నాటాడు. నాటే ముందు ఏం చేశాడు తెలుసా? లోతుగా తవ్వాడు. కింద ఉన్న రాళ్ళు తీశాడు, పక్కన ఉన్న రాళ్ళు తీశాడు, రాళ్ళని పెలిగించి నాటాడు. నాటినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఎదగాలి, ఫలించాలి, దీవెనకరంగా మారాలి. కానీ నువ్వు చేసింది ఏంటో తెలుసా? మరలా తీసుకొచ్చి కొన్ని రాళ్ళు వేసుకున్నావు మీద, మరలా తీసుకొచ్చి కొన్ని రాళ్ళు పేర్చుకున్నావు. ఈరోజు ఆ రాళ్ళు నీ భక్తి జీవితానికి నిన్ను లోతుగా నడిపించట్లా. ఆ రాళ్ళు అడ్డుపడతానే నీకు. ఏ రాళ్ళు? ఆ అడ్డుపడే రాళ్లను నువ్వు తొలగించాలి. ఆ అడ్డుపడే రాళ్లను నువ్వు తీసివేయాలి. ఆ రాళ్ళన్నిటినీ కూడా నువ్వు పారవేయాలి. ఐగుప్తులో నీ జీవితం పాడవకుండా ఉండాలని ఆయన తోటలోకి తీసుకొచ్చి నాటాడే. ఆయన తోటలో నువ్వు జీవ ఫలాలు ఇవ్వకుండా, మంచి ఫలాలు ఇవ్వకుండా ఏమిచ్చావు? కారు ద్రాక్షనిచ్చావా? కారణం ఏంటంటే కొన్ని రాళ్ళు తెచ్చిపెట్టుకున్నావు. ఆ రాళ్లే నీ జీవితానికి, నీ బ్రతుకు ఎదుగు బుదుగు లేకుండా చేసాయి. కొన్ని రాళ్ళు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ రాళ్లను మనం తీసేయాలి. భక్తులకు ఎదురు ఉంది నెబుకద్నెజరు అనే రాయి. రాజు అయితే నాకేంటి? మొక్కను గాక మొక్కం. ఎందుకు మొక్కలయా? ఎందుకు చేతులెత్తి మొక్కలు? మేము మొక్కం. రాయిని ఇసురు అవుతారు అంతే. 7 డబ్బాల కృష్ణాలు పోసారా? పోయి 7 కాకపోతే 10 పోయి మేము మొక్కను గాక మొక్క అన్నారు. దానియేలు సింహాలయా? సింహాలే ఎన్ని రాళ్ళు వస్తాయా రాని? ఏ రాయైనా మేము విసిరి కొడతాం. మన జీవితంలో కొన్ని రాళ్ళు వస్తాయి. ఆ రాళ్లను మనం పారవేయాలి. ఆ రాళ్ళను కనుక నువ్వు దాచుకుంటే ఆ రాళ్ళు నీ భక్తి జీవితాన్ని ఎదగనివ్వవు, నీ భక్తి జీవితానికి ముందుకు తీసుకువెళ్ళవు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? రాళ్లను వేరాడు, రాళ్లను తీసేసాడు. కానీ నువ్వు మళ్ళా తీసుకొచ్చి రాళ్ళు పేరుస్తున్నావా? మళ్ళీ నువ్వు తీసుకొచ్చి కొత్తగా కొన్ని రాళ్ళను పేర్చుకుంటున్నావేమో. వద్దొద్దు. దేవుడు ఏం చేశాడు తెలుసా? నీకు ఒక భూభాగం ఇచ్చాడు. ఇశ్రాయేలు జనాంగమా, ఇదిగో ఈ భూభాగం మీది. వారిని మీరు వెళ్ళగొట్టండిరా. వారిని మీరు వెళ్ళగొట్టి ఈ భూభాగం అంతా మీది. మీరు చేసింది ఏంటి? దేవుడు ఇస్తే, భూమిని ఇస్తే నువ్వేం చేసావు? ఆ భూమిని నువ్వు కాపాడుకోలేకపోయావు. ఈరోజు చక్కగా ఇల్లు కడతారు కొంతమంది. ఇల్లు కట్టి అతికే వాళ్ళని చూస్తారు, బయట బోర్డులు పెడతారు. మేకులు కొట్టే వాళ్ళకి ఇల్లు ఇవ్వం, చూడలేదా? కుక్కలు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇవ్వం. కొన్ని చోట్ల క్రైస్తవులకి ఇల్లు ఇవ్వం. ఎందుకంటే పెద్దగా పాస్టర్ వస్తాడుగా.
వారింటిని వారు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు, వారింటిని ఎంత అందంగా కాపాడుకుంటున్నారు. మరి ఈరోజు దేవుడిచ్చినది, దేవుడిచ్చిన భూమిని పాడు చేశావు, దేవుడిచ్చిన భూభాగాన్ని పాడు చేశావు. కాపాడుకుంటున్నారా దేవుడిచ్చిన భూమిని? ఇశ్రాయేలు ప్రజలు కాపాడుకోలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలు దానిని దీవెనకరంగా మార్చుకోలేకపోయారు. కారణాలు ఏంటి? కారణాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత దేవుడు నీకు ఇచ్చింది, నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు?